రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అంతకుముందే మాలల పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ మాలలకు మాత్రమే వెన్నుకాస్తూ అత్యున్నత పదవులన్నీ వాళ్ళకే కట్టబెట్టి మరొక్కసారి మాదిగలందరూ కూడా రేవంత్ రెడ్డిని అందలం ఎక్కిస్తే మొదటి నుండి ఈ రోజు వరకు కూడా మాదిగలను అవమానపరిచే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మొట్టమొదటిసారిగా బక్క జడ్సన్ అనే ఒక మాదిగ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని నిర్దాక్షిణంగా 6 సంవత్సరాలు పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినందుకు. అంతేకాకుండా అటు తర్వాత జరిగిన సీఎం అయిన తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరి మాలలకు పెద్దపీట వేసి పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని, నాగకర్నూలు ఎంపీ స్థానాన్ని 2 కూడా మాలలకు కట్టబట్టి వరంగల్ ఎంపీ స్థానాన్ని బైండ్లని చెప్పుకునే కడియం కావ్యకు అప్పచెప్పి ఆనాడు మాదిగలకు అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణలో కూడా మరి బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాల సామాజిక వర్గం, దామోదర్ రాజనరసింహ మరి ఎస్సీలో మోచీ కులానికి సంబంధించిన వాళ్ళు. అంటే అటు క్యాబినెట్లో కానీ అదేవిధంగా ఎంపీ స్థానాలలో కానీ ఒక్క మాదిగ బిడ్డకు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన నాయకత్వంలో. అర్థమవుతుంది, మాదిగలను కంట్లో పెట్టుకొని చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా మొట్టమొదటిసారి ప్రకటించిన 34 కార్పొరేట్ చైర్మన్లలో కూడా ఒక్కరంటే ఒక్కరికే, అది గతంలో ఉన్న మరి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ దానికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా చూస్తున్నప్పుడు మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడం చెప్తూనే అత్యధికంగా మాదిగలున్న సామాజిక వర్గాన్ని కొన్ని ఉపకులాలను దూరం చేసి ఆ రకంగా రిజర్వేషన్ కూడా తక్కువ వచ్చే విధంగా ఇంటర్నల్గా చేసిన సందర్భం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని రిజర్వేషన్ ఏబీసీలు వర్గీకరించి ఇప్పటివరకు ఆ ఫలితాలు కూడా ఎవరికి కూడా అందలేదు. సో నోటిఫికేషన్స్ ఇచ్చి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి, అమలుపరుస్తా అని చెప్పేసి ఇప్పటివరకు ఆ వర్గీకరణ విధంగా నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు ఇయ్యని పరిస్థితి. వైద్య విద్యార్థులకు ఆ వర్గీకరణ ఫలితాలు అందని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ఇవన్నీ ఇట్లా ఉండి మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మా మాదిగలకు మంత్రి స్థానం కావాలి అని అడిగినప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అందరం కూడా యావత్ మాదిగ జాతి మొత్తం కూడా హర్షించడం జరిగింది. మాదిగ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే మరి ఇది నెరవేరినట్టు. ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తెలంగాణ భవన్ నుండి కూడా ఈ అంశాలన్నింటి కూడా ప్రస్తావించడం జరిగింది. అదే ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ గారిని నిన్న జరిగిన సంఘటన చూస్తే జూగుప్సాకరంగా మరి అక్కడ సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన భాష చూస్తే దున్నపోతు అని సంబోధించిన మాట ఒకటే కాకుండా పక్కన ఉన్న మరి వివేక్ వెంకటస్వామి కూడా మరి అసహించుకున్నట్టు నేను నీ పక్కన కూర్చుంటాననే భాష మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.